ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈరోజు శనివారం కదమ్మా, చూడగానే హనుమంతుని తాకిన సందేశాన్ని విను, తప్పకుండా నువ్వు విన్న తర్వాత ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, ఈరోజు ఈ హనుమంతుని తాకు, ఆ స్వామి ఆశీస్సులు ఉంటే తప్పకుండా నువ్వు ఎందులోనైనా విజయాన్ని పొందుతావు. నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా తిరిగి పొందగలవేమో, కానీ నీ సమయాన్ని మాత్రం పోగొట్టుకుంటే తిరిగి పొందడం అనేది చాలా కష్టం కదా. అది ఏదైనా సరే, ఒక మనిషిని కానీ, ఒక బంధాన్ని కానీ, సమయాన్ని కానీ, ఏదైనా కోల్పోయినా కానీ తిరిగి మనం పొందలేం. అందుకే ఉన్నప్పుడే మనం సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోవడం అంత మంచిది కాదు. ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీ వెనుకటి రోజుల గురించి ప్రతిరోజు కూడా నువ్వు తలుచుకుంటూ ఉంటున్నావు కదా. ఇప్పుడు అయ్యో, ఆ రోజు నేను ఇలా చేసి ఉంటే బాగుండేది కదా, నేను అనవసరంగా ఆ సమయాన్ని వృధా చేసుకున్నానని, అప్పుడు నేను సమయాన్ని బాగా వృధా చేశాను కాబట్టి ఈరోజు నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోతున్నాను అని ఇలా ప్రతిరోజు కూడా నువ్వు ఎంత బాధపడుతున్నావంటే, జరిగిపోయినటువంటి రోజుల్లో నేను ఇలా చేసి ఉంటే బాగుండు అని ఇప్పుడు నువ్వు అనుకున్నంత మాత్రాన నువ్వు మరలా వెనుకటి రోజులకు వెళ్ళి చేయగలవా చెప్పు? లేదు కదా. ఇలా ప్రతి క్షణం కూడా చాలా విలువైనది, చాలా అపురూపమైనది. ఆ సమయాన్ని నువ్వు ఎలా అయితే వినియోగించుకుంటావో, ఎలా అయితే ఉపయోగించుకుంటావో దాన్ని బట్టి మీ యొక్క భవిష్యత్ కూడా అంతా నిర్ణయించబడి ఉంటుంది. జీవితంలో నువ్వు ఏమాత్రం తిరిగి దానిని పొందలేవు. అది జాగ్రత్తగా గుర్తుంచుకొని తెలుసుకొని నడుచుకోవాలి. నువ్వు కోల్పోయినటువంటి ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ నువ్వు నీ సమయాన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలనుకునేది అది కేవలం నీ బాధ్యత మాత్రమే. నువ్వు అలా ఉండటం లేదు. ఎప్పుడు కూడా నీ సమయాన్ని వృధా చేసుకొని అనవసరపు పనులకు నీ సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నావంటే, కేవలం అది నీ చేతులారా నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావని నేను నీకు చెప్తున్నాను. అవకాశాలను వృధాగా కాలక్షేపాలతోనూ అనవసరంగా వ్యర్థం చేసుకోకూడదు. ఈరోజు వృధా చేసినటువంటి సమయం అలాగే విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నీకు అర్థమైందని అనుకుంటున్నాను. అప్పుడు అయ్యో, ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోయానే అనుకుంటే ఈరోజు నీకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేదేమో కదా. ఎప్పుడు కూడా అనవసరపు మాటలతో, అనవసరపు చేష్టలతో ఇతరులను బాధపెట్టి, ఇతరులను హింసించడం, కేవలం ఇలా నువ్వు సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకొని నీ జీవితంలో ఒక్కొక్క అడుగు ఎక్కుకుంటూ పోయినా సరే ఒక్కసారి నువ్వు పాతాళానికి పడిపోతున్నావు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా అనుకున్నావా చెప్పు? నా జీవితంలో నేను సాధించాలని అనుకున్నది సాధించేవాడిని కదా అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏమైనా ఉపయోగం ఉంటుందా? కాబట్టి ఏ పనైనా సరే ప్రారంభించినప్పుడు దానిని అసలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి కాబట్టే ఏ పనైనా సరే ప్రారంభించినప్పుడు దానిని అసలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదని పదే పదే నేను చెప్తున్నా కూడా ఒక్కసారి కూడా నీ చెవిన పడుతుందా? హనుమంతుడు తన యొక్క రామాజ్ఞను పాటించేందుకు బయలుదేరినప్పుడు స్వామికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే స్వామి మాత్రం ఆటంకాలు అన్నీ కూడా ఛేదించి అమ్మ దగ్గరకు చేరుకున్నాడు. కాబట్టి ఆయనకు ఎన్ని ఆటంకాలు వచ్చినా సమయాన్ని సద్వినియోగపరుచుకొని సీత అన్వేషణలో హనుమంతుడు విజయాన్ని సాధించాడు. అలాగే మీరు కూడా మధ్యలో మీకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నేను మీకు ఆప్తమిత్రులలాగానే, మీ మంచి కోరుకునేటువంటి మీ స్నేహితుడిలా, మీ శ్రేయోభిలాషిలా చెప్తున్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. భగవంతుడు ఎప్పుడు కూడా మీకు మంచి మంచి అవకాశాలను ఇస్తూనే ఉంటారు. మీరే వాటిని ఎలా ఉపయోగించుకోవాలనుకునే అనేది ఉంటున్నారు. దాన్ని
దాన్ని బట్టే మీరు ఆధారపడి ఉండడం అనేది మీరు తెలుసుకోండి. భగవంతుడు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతి సమయంలో అపురూపమైనటువంటి ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడు. ఆ క్షణానికి అది నువ్వు తప్పకుండా పొందవచ్చు. పొందకపోవచ్చేమో కానీ నీ ప్రయత్నం మాత్రం వృధా కాదు కదా. నీ ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆపవద్దు. నీ భవిష్యత్తు గురించి నువ్వే నిర్మించుకోవాలి. నేను చెప్పినటువంటి ప్రతి మాటను నువ్వు శ్రద్ధగా వినాలి. కాలక్షేపాలతో, అవసరం లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ వస్తున్నావు. ఆ సమయాన్నంతా కూడా నీవు కేవలం అవి ఏదైతే ఉన్నాయో వాటి గురించి కలలు కంటున్నావు. కానీ ఆ లక్ష్యం పైన నువ్వు కష్టపడితే కనుక 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొంతమంది వారి భవిష్యత్తును కూడా ఎలా నిర్మించుకోవాలనేది చూసుకుంటారు. కాబట్టి శ్రద్ధగా నేను చెప్పినటువంటి ప్రతి మాటను విను. ఒకసారి నిన్ను జాగ్రత్తగా నీకు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండు. నీతో ఒకసారి మాట్లాడుతూ అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళ్తావు. లేదంటే తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటావు. ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉన్నాను. అందుకు నాకు ఎప్పుడు కూడా ఇలా దీనాతి దీనంగా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. మీరు చెప్తున్నారు కదా, నా సహకారం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని. కానీ నువ్వే అది మర్చిపోతున్నావు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు కోరుకున్నది నేను ఎప్పుడు ఇవ్వడం లేదు. నీకు అంతా మంచి జరిగేలా ఇస్తాను. ఒకవేళ నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఈ పాటికి పూర్తి ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయావా? నీకు మంచి చేయడం నాకు తెలుసు. అందువలన నీకు మంచి కలిగిందేదో కూడా నాకు మాత్రమే తెలుసు. కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆ మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు చాలా గుణవంతురాలివి, చాలా అదృష్టవంతురాలివి కూడా. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరి మనసును బాధ పెట్టకుండా, ఎవరిని కూడా నొప్పించకుండా, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వాటన్నిటినీ దాటుకొని నా బాబా నాకున్నాడు అనే మంచి లక్షణంతో నువ్వు నీ జీవితంతో పోరాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా నీకు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. వాటన్నిటినీ నీకు అందించేలా ఈ సాయి బాధ్యత నాపై మోపావు. కాబట్టి నీకు ప్రతీదీ అందించేలా చూడడం నా బాధ్యత కదా. అందుకే నువ్వు ఎంతో గుణవంతురాలివి, ఎంతో మంచిదానివని చెప్తున్నాను. ఇప్పుడు నీకు అర్థమైంటుంది కదా నేను చెప్పే ప్రతి సందేశం నీకు. ఎవరి నుండి కూడా నువ్వు ఏది ఆశించొద్దు. ఏదైనా ఆపద వచ్చి ఉంటే నేనున్నానని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీవు నాపై ఎంతటి నమ్మకాన్ని పెట్టుకున్నావో నీకు జరగబోయేటువంటి అద్భుతాలు కూడా నిన్ను అంతే ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటాయి. నీకు మంచి కలిగించేదేదో కూడా నాకు మాత్రమే తెలుసు. నీకు ఏది చెడు జరిగినా కూడా అది ముందు నా దగ్గరకు వచ్చి నిన్ను చేరుతుంది. అప్పుడు నీకు చిన్న బాధ కలగవచ్చు. కానీ ఆ పెద్ద బాధను నేను అనుభవించి చిన్న బాధను నీ దగ్గరకు పంపించానని నువ్వు అర్థం చేసుకో. నీకు అద్భుతాలు కూడా నిన్ను అంతే ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నీకు అందిస్తున్నటువంటి మాటలను నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ సందేశాన్ని నీకోసమే పంపించాను. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మాలి. నీ కష్టాన్ని నమ్ముకొని సమయాన్ని వృధా చేయొద్దు. అది చెబుతున్నాను. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని అనడం ఇదే నీకు నేను చెప్తున్నటువంటి గొప్ప మాటలనుకొని నా పలుకులను శ్రద్ధగా విను. అశ్రద్ధ చూపకుండా నాపై నమ్మకాన్ని ఉంచుకొని ముందడుగు వేయి. తప్పకుండా నీ విజయ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే విధంగా నాతో పాటు హనుమంతుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. కష్టపడినటువంటి అవసరమే ఉండదు. కాబట్టి గోరంత పని చేస్తే కొండంత ఫలితాన్ని ఆశిస్తేనే లేనిపోయినటువంటి దుఃఖాలు చుట్టుముడతాయి. నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతున్నారు. అందుకు ఈరోజు నీకు తక్కువగా గడిచిపోయినటువంటి రోజులన్నీ కూడా నీకు బాధపడే విధంగా చేస్తాయి. ముందు ముందు రోజుల్లో అవే నీకు గొప్ప జీవితాధారంలా మారబోతున్నాయి. వాటి ద్వారా నీకు మంచి ఆలోచన శక్తి కూడా పెరగబోతుంది. జీవితంలో గెలుపు పాట పడతావు. కాబట్టి నీకు వచ్చేటువంటి ఆపదలను చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడవద్దు. వాటికి లొంగిపోవద్దు. అవి ఇంకా ఇంకా నీకు భారంగా మారిపోతాయి. నిన్ను ఒక భూతంలా భయపెడతాయి. అలా నువ్వు భయపడే కొద్దీ ఇంకా నిన్ను క్రూరంగా భయపెట్టడానికే ఆ బాధలన్నీ పొంచి ఉంచాయని నువ్వు గుర్తుపెట్టుకో. సంతోషంగా నీ విజయాన్ని నువ్వు చేరుకునేందుకు సిద్ధంగా ఉండు.
నీతో ఒక మాట చెప్పాలని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. అన్ని జీవులను కూడా సమానంగా చూడాలని నువ్వు తెలుసుకోవాలి. నాకు ఎక్కువ ఎవరు కాదు, అలాగే ఎక్కువ ఎవరు తక్కువ కూడా కాదు. ఎవరితోనూ నేను ఎక్కువ ప్రియమైనటువంటి వారిగా ఉండను. అందరినీ సమానంగా చూసుకుంటాను. నన్ను ప్రేమతో ఎవరైతే పూజిస్తారో మరి ఎప్పుడు కూడా నాకు చిరస్థాయిగా మిగిలిపోతారు. ఇక వారంలో నేను నిరంతరం కూడా వారిలో జీవించే ఉంటాను. వారందరిలో కూడా నేను ఎప్పుడు ఈ సాయి మహిమలను గమనిస్తూనే ఉంటారు. అది మీకు తెలుస్తుంది కదా. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎలాంటి పరిస్థితులైనా సరే నేను ఒంటరిగా విడిచిపెట్టను అని మీకు తెలుసు. ఇక నా చేయి పట్టుకున్న తర్వాత నా ప్రతి భక్తుల సమస్యలు తీర్చడం నా బాధ్యత. మీ ఇంట్లో సమస్యలు నిన్నేం చేస్తాయని ఇంతగా ఆందోళన పడుతున్నావు చెప్పు. నేనుండగా ఎందుకు దిగులు చెందుతున్నావు? ప్రేమపూర్వకంగా పిలిచే నీ ఒక్క పిలుపు కోసం నేనెంత తహతహలాడిపోతుంటానో తెలుసా? ఎంత పులకిస్తానో. బాబా అన్న తక్షణమే నీకు నా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. నువ్వు అది గమనించకపోవడం అది నీ మూర్ఖత్వం. నేను ఎప్పుడు కూడా పిలిచినప్పుడల్లా నీ సమస్యను పరిష్కరించడానికే నేను వస్తూ ఉంటాను. కానీ అది జరిగిన తర్వాత నువ్వు నా వల్లే జరిగిందని ఏమాత్రం కూడా ఆలోచించవు. నిజంగా నువ్వు బాధపడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించడానికి నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. కానీ నువ్వు నా గమనికలను గమనించవు అంతే. నువ్వు ఎప్పుడు ఒకటి గమనించు తల్లి. నీ భర్తకు ఎవరో వచ్చి అది స్వయంగా ఈ సాయి పంపించాను కానీ చెప్పి కాస్త గుర్తుంచుకునేలా నేను నీకు మార్గాన్ని చూపిస్తాను. నీ భర్తకు కానీ భార్యకు కానీ ఎలాంటి ఆపద రాకుండా నేను వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. మీ కుటుంబాన్నంతా సదా రక్షిస్తూనే ఉంటాను. తప్పకుండా నీ దగ్గర నేను ప్రతి మాట నిలుపుకుంటాను. ఈ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా తప్పకుండా న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు. ఆలస్యం ఎప్పుడు అద్భుతాలని పరిచయం చేస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. నీ కష్ట సమయంలో చుట్టూ ఎవరు లేకపోవచ్చు. సర్వం బాబా అని నమ్మినటువంటి నా భక్తులు మాత్రం నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. ముందు ఏదైనా కానీ ఆశించడం మానుకోండి. ఎక్కువగా జీవితంలో ఆశలు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే మనం ఆశించడం తప్పు కాదు కానీ అతిగా ఆశించడం తప్పని నేను చెప్తున్నాను. ఏ దానిపైన అతి ఆశలు పెట్టుకోకూడదని ఎప్పుడు మీరు గమనించుకోండి. అలా ఆశించడం వలన మీ ఆనందానికి మీకు దూరం చేస్తుంది. ఎవరెవరికి నాపై ఎంత నమ్మకం భక్తి ఉందో అందుకు తగినటువంటి విధంగానే వారికి కూడా తగినటువంటి అనుభవాన్ని ప్రసాదిస్తాను. నేను చూపించేటువంటి మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఇంకా ఎక్కువగా నా సర్వస్వమైన త్యాగం చేసి వారికి సర్వం నేను చేకూరుస్తాను. మనిషి ఎంత కష్టపడినా వచ్చినటువంటి ధనాన్ని బయటకు నిత్యావసరాలకు లేదంటే ఔషధాలకు ఉపయోగిస్తాడు. కానీ ధనం అనుకుంటూ అదే వ్యామోహంలో చిక్కుకపోతే పరిమితికి మించి సంపాదించాలని కలలు కంటే అందరికంటే నేనే ఎక్కువగా ఉన్నతంగా ఉండాలని చెప్పి కోరుకోవడం నిజంగా అది ఒక మూర్ఖత్వం అవుతుంది. అది చూస్తూ ఉంటే కనుక నాకు నిజంగా మిమ్మల్ని ఇక చాలు ఆపండి అని అనేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ధనం అవసరం కానీ అతిగా ఆశించడం అనవసరమని చెప్తున్నాను. మీరు తరానికి ఇచ్చిన విలువ భగవంతునిపై మనస్సు నిలవలేకపోతున్నారు. బంధాలకు విలువ ఇవ్వలేకపోతున్నారు. కేవలం ప్రాపంచిక కోరికలే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. మనిషి భూమిపై తనకు తాను కొని తెచ్చుకుంటున్న కష్టాలను చూసి నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు నా తరపున ఎంత మురిసిపోతూ ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు నవ్వుకుంటూ మీ ఆశీస్సులు లెక్క పెడుతూ ఉంటారు. నిత్యావసరాలకు డబ్బు అవసరమే, నేను కాదనడం లేదు. కానీ సంపాదించాలి అనేటువంటి కోరికలు మాత్రం మానుకోవాలి. నీకు అవసరమైంది ఏదైనా సరే ఈ బాబా నేను ఉన్నాను కదా, తప్పకుండా నీకు నెరవేర్చేటువంటి బాధ్యత నాది. నిన్నటికి ఈ రోజుకు మీకు ఆయుష్ ఎంత తగ్గిందా అని ధర్మదేవత కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అందుకే నువ్వు అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది అంటారు కదా. మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీ జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం భగవంతుడు మీకు అన్ని విధాలుగా అవకాశాన్ని కూడా ఇస్తాడు అనేది మీ చేతుల్లో ఉంటుంది. కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడానికి అన్ని రకాల మార్గాన్ని సద్గురుడు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.
వారికి చెడు చేయకుండా బాబా సూక్తులను పాటిస్తూ జీవితాన్ని గడిపితే చాలు. స్వర్గం మనకు ఎక్కడో ఉండదు, ఈ భూమిపైనే ఉంటుంది. మనం చేసే మంచి పనుల్లోనే ఉంటుంది. నువ్వు నీ జీవితాన్ని ఎంత అందంగా రూపుదిద్దుకుంటావో అది కేవలం నీ చేతుల్లోనే ఉంది. చక్కగా ఎంతో శ్రద్ధ తీసుకొని నీ జీవితాన్ని నువ్వు జీవితమయం మంచి మార్గంలో నడిపించుకొని ముందుకు సాగాలని చెప్తున్నాను. ఇక నమ్మకం అనేది చాలా విలువైనది కదా. ఒక్కసారి నమ్మకాన్ని కోల్పోతే మాత్రం ఎప్పటికీ మనం ఆ నమ్మకాన్ని తిరిగి పొందలేం. కాబట్టి మనిషి ఉన్నంతకాలం, అంటే మనం జీవించి ఉన్నంతకాలం ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరులను ఎప్పుడు బాధ పెట్టకుండా, ఎప్పుడు సంతోషంగా గడిపేందుకే మనం కృషి చేస్తూ ఉండాలి. అదే నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకుంటే అది నీకు చాలా బలమవుతుంది. ఈ బాబాపై పూర్తి నమ్మకంతో ఎప్పుడు ధైర్యంగా ఉండు. నమ్మకాన్ని, ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోవద్దు. గమ్యం ఎప్పుడు మీ ఆధీనంలో ఉండదు కదా. చివరకు ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు. నీ చేతిలో ఉన్నది కేవలం మార్గం. ఆ మార్గం మీద దృష్టి పెట్టు. సరికొత్త జీవితాన్ని ఇస్తాను. శాంతంగా ప్రశాంతంగా కూర్చొని నీ అంతర్గత స్వర్గంలో ఈ బాబాతో మాట్లాడు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి బాధను ఆయనకు వివరించు. ఆయనను పూర్తిగా నమ్ము. ఎందుకంటే ఆయన పరిష్కారం ఖచ్చితమైనటువంటి ఉత్తమమైనటువంటి పరిష్కారం కాబట్టి, ఆయన చూపించేటువంటి మార్గం ఉత్తమమైనది మార్గం కాబట్టి, మీ హృదయంలో మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆయన వింటాడు కాబట్టి, ఆయన మాత్రమే మన ప్రశ్నలన్నిటికీ, సమస్యలన్నిటికీ సమాధానం ఇస్తాడు అని బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి సందేశాన్ని అయితే అందించారు కదండి. మీకు వీలైతే ఈరోజు మీరు శనివారం కదా, హనుమంతుని గుడికి వెళ్ళండి. హనుమంతుని గుడికి వెళ్ళిన తర్వాత సింధూరాన్ని, అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమైన సింధూరాన్ని, తమలపాకులను తీసుకెళ్ళి, నేను చాలాసార్లు చెప్పానన్నమాట ఈ పరిహారం. సింధూరాన్ని, తమలపాకులను తీసుకెళ్ళిన తర్వాత, అంటే ఒక 11 తమలపాకులు కానీ, 9 కానీ, 21 కానీ, మీకు ఎన్ని ఉంటాయని తీసుకెళ్ళిన తర్వాత సింధూరం, తమలపాకులను పూజారికి ఇచ్చిన తర్వాత, పూజ చేయించుకున్న తర్వాత తమలపాకులను గుళ్ళో కొంతమందికి పంచిపెట్టండి. సింధూరాన్ని ఇంటికి తెచ్చుకొని మీరు ప్రతిరోజు కనుక ధరిస్తూ ఉంటే మీ జీవితంలో ఎటువంటి ఆటంకం కలిగినా ఆ హనుమంతుడు అంతా మనకు మంచి జరిగేలా చేస్తాడని బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా తెలియపరిచారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.